ఈ ప్రయత్నంలో భుజాలతో శరీరాన్ని స్పర్శించండి. ఈ ప్రక్రియను అపసవ్య దిశలో ఎడమ నుంచి కుడికి 5 సార్లు పునరావృతం చేయండి. ఈ క్రియను అభ్యసించడం చేత భుజం ప్రాంతంలో ఎముకలు, కండరాలు, నరాలు ఆరోగ్యకరంగా ఉంటాయి. ఈ అభ్యాసం మెడ వద్ద వెన్నెముక కణజాల క్షీణత, సర్వైకల్ స్పాండిలైటిస్ మరియు భుజాలు పట్టేయడం వంటి వాటికి ఉపయుక్తంగా ఉంటుంది. మొండెం తిప్పడం. కాళ్ళను పరస్పరం 2 అడుగుల దూరంలో ఉంచండి. 2 చేతులను ఛాతీ స్థాయికి ఎత్తి అరచేతులు ఒకదానికి ఒకటి ఎదురుగా తెండి. శ్వాసను వదిలి ఎడమ అరచేయి కుడి భుజాన్ని స్పర్శించే విధంగా శరీరాన్ని కుడి వైపుకు తిప్పండి. శ్వాసను లోపలికి తీసుకుంటూ మునుపటి స్థితికి రండి. ఇప్పుడు శ్వాసను వదిలి కుడి అరచేయి ఎడమ భుజాన్ని స్పర్శించే విధంగా శరీరాన్ని ఎడమ వైపుకు తిప్పండి. శ్వాసను లోపలికి తీసుకుంటూ మునుపటి స్థితికి రండి. పునరావృతం చేయండి. శ్వాసను తీసుకుంటూ నిదానంగా చేయండి. ఒకవేళ వెన్నుపూస మరియు డిస్క్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఋతుస్రావం అంటే నెలసరి సమయంలోనూ